రహదారిని అంగన్వాడీలు దిగ్బంధించారు. 3 స్తంభాల సెంటర్లో రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు ఆందోళనకారులను బలవంతంగా ఈడ్చిపడేశారు. పోలీసులు అంగన్వాడీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. విజయవాడలో రాస్తారోకో నిర్వహించిన అంగన్వాడీలు కనీస వేతనాలు మంజూరు చేసే వరకు సమ్మె కొనసాగుతుందని తేల్చి చెప్పారు. ప్రధాన డిమాండ్లను పక్కన పెట్టి సమ్మె విరమించుకోవాలని మంత్రులు కోరడంపై తీవ్రంగా మండిపడ్డారు. మేము 11 డిమాండ్స్ రాష్ట్ర ప్రభుత్వం ముందు మార్చి నెలలో మేము పెట్టాము. ఈ 11 డిమాండ్స్ లో ఫస్ట్ డిమాండ్ మాది కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, గ్రాడ్యుయేట్తో కూడిన పెన్షన్ అమలు చేయండి అని ఇది 2వ డిమాండ్. ఈ 2 డిమాండ్లు తప్ప మిగతా డిమాండ్లు మొత్తం అమలు చేస్తాము, ఇంకేముంది మేము జీవాలు ఇచ్చేసాము, మీరందరూ సెంటర్లకు వెళ్ళిపోండి అని చెప్తున్నారు. ఎంత దుర్మార్గం అండి. నందిగామ గాంధీ సెంటర్లో ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. పామర్రు ఎన్టీఆర్ సర్కిల్లో రహదారిపై బైఠాయించడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. మైలవరంలో జాతీయ రహదారిపై నిరసనకు దిగడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. మంగళగిరిలో అంబేద్కర్ విగ్రహం వద్ద వంటవార్పు నిర్వహించారు. ఒంగోలు సిఐటియు కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. తర్వాత రోడ్డుపై బైఠాయించారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో 11వ రోజు రాస్తారోకో నిర్వహించారు. పామూరు బస్టాండ్ కూడలి వద్ద రహదారిపై మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. కడపలో గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న అంగన్వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. ఇరువురి మధ్య తోపులాట జరిగింది. వైఎస్సార్ జిల్లా కమలాపురం 3 రోడ్ల కూడలిలో సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కర్నూలులో శ్రీకృష్ణదేవరాయ విగ్రహం వద్ద రాస్తారోకో నిర్వహించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి డిమాండ్లు పరిష్కరించాలంటూ ధర్నా చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు, మర్రిపాడులో రోడ్లపై బైఠాయించి ఆందోళన చేశారు. మీకు కనికరాలు లేదు సార్, ఆడోళ్ళు పెట్టిన చీరలు, సెల్ ఫోన్లు, దాళ్ళకు లెక్కలేసి జీతాలు పెంచుతున్నావు, లెక్కలేసుకుంటున్నావు కానీ మాకు వచ్చే జీతం 7,000. ఏ విధంగా బతుకుతున్నారు? ఇన్ని సరుకులు, ఇన్ని రేట్లు, బ్యాళ్ళు 200, నూనె ప్యాకెట్ 200, ఇన్ని రేట్లు పెంచినావు, కరెంటు బిల్లులు పెంచినావు, దాళ్ళ గురించి లెక్కలేసుకుంటున్నావే, మా జీతం కూడా లెక్కలే సార్. అనంతపురం శ్రీకంఠం కూడలిలో మానవహారంతో రహదారిని దిగ్బంధించారు. రాయదుర్గంలో రాస్తారోకో చేశారు. మంత్రి ఉష ఉరవకొండలో ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సింగనమలలో చెరువులో దిగి నిరసన తెలిపారు. అనంతపురం కలెక్టరేట్ ఎదుట సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు మాజీ మంత్రి పరిటాల సునీత సంఘీభావం తెలిపారు. కళ్యాణదుర్గంలో తహసీల్దార్ కార్యాలయం ముందు భజన చేసి నిరసన వ్యక్తం చేశారు. సచివాలయ ఉద్యోగులకి 15 నుంచి 15కి 30,000 రూపాయలు జీతం డబల్ చేసినప్పుడు ఆర్థికమైనటువంటి భారం మీ మీద పడలేదా ప్రభుత్వం మీద? అంగన్వాడీ వాళ్ళకి జీతాలు పెంచేకొస్తే ఆర్థికమైనటువంటి భారం పెరుగుతుందంట ప్రభుత్వం మీద. సచివాలయం ఉద్యోగస్తులకి బెంచ్లు, ఫ్యాన్లు, వాళ్ళకి సిస్టమ్స్, హై స్పీడ్ నెట్లు, డివైజర్లు అన్ని ఇస్తున్నారే. ఏ అంగన్వాడీ కేంద్రానికైనా ఫ్యాన్లు ఇచ్చినారా? కుర్చీలు ఇచ్చినారా? కుక్కర్లు పేలుతున్నాయని అక్కడక్కడ వస్తుంటే అంగన్వాడీ టీచర్ని బాధిరాలు చేస్తున్నారు. కోనసీమ జిల్లా పి గన్నవరం, ముమ్మిడివరంలో అంగన్వాడీలు రోడ్డెక్కారు. విశాఖ జీవీఎంసీ గాంధీ పార్కు వద్ద మానవహారం నిర్వహించారు. వీరి ఆందోళనలకు తెలుగుదేశం నాయకులు మద్దతు తెలిపారు. అనకాపల్లి జిల్లా చీడికాడలో జేసీ, ఆర్డీఓ వాహనాలను అడ్డగించారు. శ్రీకాకుళం 7 రోడ్ల కూడలిలో అంగన్వాడీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నరసన్నపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఆవరణలో అంగన్వాడీలు చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపారు. అంగన్వాడీ వేతనాలు పెంచమని అడుగుతున్నాం కానీ వీళ్ళు పేపర్లో చీరలు ఇచ్చాము, సెల్ ఇచ్చాము అని గొప్ప చెప్పుకోవడం కాదు. సెల్ ఇచ్చారు, సెల్ ఎందుకు పనికిరాదు, ఆ మూల పడేసాం. మా యొక్క సొంత సెలవులతో మేము వర్కులు చేసుకుంటున్నాము, అంతేగాని మాకు వాళ్ళు ఇచ్చిన సెలవులు మేమైతే ఉపయోగించట్లేదు.